నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. తెలంగాణలో ఎటకేలకు 3వ విడత రుణమాఫీ కూడా పూర్తి చేశారు. అంటే మొత్తంగా రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే 2 విడతల రుణమాఫీ గతంలోనే చేసింది ప్రభుత్వం. లక్షన్నరకు సంబంధించి నిన్న 3వ విడత రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తిగా చేశారు. దీనికి సంబంధించి స్వయంగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అతి కొద్ది రోజుల్లో ఇంత భారీ ఎత్తున రైతు రుణమాఫీ చేశాం, రైతులకు లాభం చేకూర్చామంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాజకీయ హీట్ ఈ అంశానికి సంబంధించి ముందు నుంచి కొనసాగుతోంది. ఎటకేలకు కాంగ్రెస్ అయితే వాళ్ళు అన్న మాటని నిలబెట్టుకున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ అంశంతో పాటు మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మాతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, నమస్కారం అరవింద్ గారు. నమస్తే విజయ్. ఎలా చూడాలి? మొత్తానికి రుణమాఫీ అయితే కంప్లీట్ చేశారని చెప్పుకోవాలి, 3 విడతలు సక్సెస్ఫుల్గా. మీరు అన్నట్లుగా రుణమాఫీ చుట్టూ తిరుగుతున్నటువంటి పొలిటికల్ హీట్ కూడా నిన్న మరొక అడుగు వేసింది. హరీష్ రావు రాజీనామా చేయాలి, తన ఏదైతే సవాలు విసిరారో ఆ సవాలు మేరకు హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి అనేటటువంటి డిమాండ్. ఈ రెండు, అంటే ముక్కు నేలకు రాయాలి అనేటువంటి డిమాండ్ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యర్థుల మధ్య రాజకీయ వేడి పుట్టించినటువంటి డిమాండే. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద రుణమాఫీలో అసలు దీనికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనే దగ్గర నుంచి రకరకాల అనుమానాలు ఉన్నాయి. మనం కూడా అనేక సందర్భాల్లో ఈ షో వేదికగా మాట్లాడుకున్న సందర్భంగా కూడా దీనికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ క్రియేట్ చేస్తారు, ఎస్పీవీ ఒక కార్పొరేషన్ లేదా కార్పొరేషన్ క్రియేట్ చేస్తారు, ఎస్క్రో మొత్తం అంటే కొంత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని, రెవెన్యూని ఆ కార్పొరేషన్కి కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల కన్సార్టియం నుంచి లోన్స్ జనరేట్ చేస్తారు అంటూ ఊహాగానాలు జరిగినాయి. ఆ ఊహాగానాల వేదికగా ఇది ఒక ఆర్థికపరమైనటువంటి సొల్యూషన్గా మారుతుంది. ఇది దేశానికి మొత్తానికి ఆదర్శంగా మారుతుంది. దేశం మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వాలకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ని తప్పించుకోవడానికి ఇది ఒక మార్గంగా మారుతుందని కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మొత్తం అంశంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే అంశం ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ నిధులు అయితే రైతుల ఖాతాలో సమకూరుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రుణమాఫీ పూర్తిగా సంపూర్ణంగా రుణమాఫీ అయిపోయింది అని చెప్పడానికి ఆస్కారం లేదు, ఇదే నో డౌట్. అయితే ఎవరెవరి ఆగినాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆగినాయి అనే దగ్గర ఒక అంశం ఉంది. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలకి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ లేదు ఇప్పుడు. ఆ క్లారిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది, 2 లక్షల వరకు మేము క్రెడిట్ చేస్తాం, మిగతాది రైతు కట్టాల్సి ఉంటుంది అని. అయితే ఇక్కడే 2 లక్షల వరకు కూడా క్రెడిట్ అవ్వలేదు. ఈ 2 లక్షలకి ఇప్పుడు 2 లక్షల నాకు తెలిసినటువంటి రైతులే 2 లక్షలు 1000, 2 లక్షల 2000 ఉన్నటువంటి 4000 ఉన్నటువంటి రైతుల కేసులు నాకు స్వయంగా తెలుసు. తెలిసే క్రమంలో ఒకటి ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, ఈ 1000 రూపాయలు 2000 కాదు కదా, అసలు మొత్తం 2 లక్షల రుణం పైన ఉన్నటువంటి రైతుల లిస్ట్ అంతా అట్లా ఆగిపోయి ఉన్నట్టు పరిస్థితి. దీనికి ఒక కంక్లూజన్ రావాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, కంక్లూజన్ రావాలి. అదే సందర్భంలో రైతు రుణమాఫీ విషయంలో ప్రాతిపదికగా తీసుకున్నటువంటి కిసాన్ సమ్మాన్ యోజన అంశాన్ని కానీ లేదా రేషన్ కార్డుని కానీ, ఈ రెండింటి ప్రాతిపదికగా తీసుకునేటటువంటి క్రమంలో దీని వెనుక రాజకీయ కోణాలను కూడా మనం మాట్లాడాం గతంలో. అయితే రాజకీయ కోణాలని పక్కన పెట్టి ఒక విషయం అయితే, ఈ 2 రకాల పరిమితులని మేము రిలాక్స్ చేస్తున్నాం, పాస్బుక్ ఆధారంగానే లోన్ ఇచ్చారు కాబట్టి పాస్బుక్ ఆధారంగానే మేము రుణమాఫీ చేస్తాం, కాకపోతే కుటుంబంలో ఒక్కరికి అంటే 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అనే చర్చ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోవడానికి కోసం మాత్రమే రేషన్ కార్డును తీసుకుందాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి 6,93,000 అనుకుంటా, 6,93,000 మంది రైతులకు సంబంధించి ఏదైతే ఈ అంశం మీద, రేషన్ కార్డు అంశం మీద వివాదం ఉందో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తాం, ఖచ్చితంగా పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని పదే రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రైతులకు కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేయడం అభినందనీయం. మిగతా దాంట్లో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్స్ ఇష్యూస్ ఉన్నాయో ఆ పెండింగ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కూడా ఇదే రకంగా టైం బౌండ్గా పెండింగ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కూడా అత్యవసరం అని చెప్పక తప్పదు. రైట్. ఒకటి 2 లక్షల పైన ఉన్న రుణాల విషయంలో
క్లారిటీ రావాలి. పైన ఉన్నటువంటి రుణాలని ఖచ్చితంగా రైతుకు చెల్లిస్తారా, లేదా రీషెడ్యూల్ చేస్తారా, లేదా ఈ 2 లక్షల భాగాన్ని రైతు ఖాతాలో, రైతు రుణ ఖాతాలో వేసి ఆ 2 లక్షలకు సంబంధించినటువంటి అంశాన్ని విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారా? దీనికి సంబంధించి ఒక మెకానిజం అయితే రూపొందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది అని ఎప్పుడు భావిస్తాము అంటే ఈ 6,93,000 మంది రైతులకు కానీ, అదే సందర్భంలో 2 లక్షల పైగా ఉన్నటువంటి రుణాలకు సంబంధించిన అంశంలో కానీ ఈ 2 క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇది ముందుకెళ్తుంది అనేది ఎక్కడ నిర్వివాద అంశం. అయితే దీన్ని చేయాల్సినటువంటి నోడల్ ఏజెన్సీలుగా, అంటే నోడల్ అధికారులుగా, ఇక్కడ విషయం ఏంటంటే నోడల్ అధికారిగా బ్యాంకు అధికారి ఉన్నారు, నోడల్ ఏజెన్సీగా అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, దీన్ని రెవెన్యూ శాఖ సమన్వయపరుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో వీళ్ళందరూ భాగస్వాములు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు జరగాలి. దీనికి ఒక లాజికల్ సొల్యూషన్ రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి క్లారిటీలు, అదే సందర్భంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ 3 అధికారులు చేసేటటువంటి పని, ఈ మొత్తం కలిసి ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ 6,93,000 మంది రైతులకి సంబంధించినటువంటి ఖాతాల విషయంలో బ్యాంక్ పాస్బుక్ విషయంలో రేషన్ తప్ప వీటన్నిటిలో క్లారిటీ ఉంది, కానీ రేషన్ కార్డు విషయంలో క్లారిటీ లేదు. రేషన్ కార్డు ప్రాతిపదికని రిలాక్స్ చేసేటటువంటి కీ ఏదైతే ఉందో ఈ మొత్తం సాఫ్ట్వేర్లో ఉండేటటువంటి కీ అగ్రికల్చర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉందంటున్నారు. కాబట్టి అగ్రికల్చర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అక్కడ ఆ సొల్యూషన్, ఆ సమస్యకు సొల్యూషన్ దొరకాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. కానీ రాజకీయ వేడి, హరీష్ రావు చేసినటువంటి రాజీనామా అంటే రాజీనామాకు సంబంధించినటువంటి ప్రతిపాదన, గత 2 నెలల క్రితం ఆయన ప్రతిపాదన చేశారో, సవాల్ చేశారో, తాను రాజీనామా చేస్తా అన్న ప్రతిపాదన, చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే సవాలు, ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్ని మరికొంతకాలం వేడి పుట్టిస్తుంది అంటంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఒక అంశం అయితే క్లియర్, హరీష్ రావు చెప్పినట్టుగా పూర్తి స్థాయి రుణమాఫీ అయిందా లేదా అన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా. హరీష్ రావు మధ్యలో నేను చెప్పిన 6 గ్యారంటీలకు మాత్రమే పూర్తి చేస్తే రాజీనామా చేస్తారని మరొక వ్యాఖ్య చేశారు. కాకపోతే 6 గ్యారంటీలలో ప్రధానమైనటువంటి రుణమాఫీ గురించే అది చేశారు అనేది కాంగ్రెస్ వాదిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాజకీయ విమర్శలన్నీ పక్కన పెడితే రైతులకు మంచి జరగాలంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలి, ఆ దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అయితే మనం ఆశిద్దాం. ఖచ్చితంగా ఆ దిశగా జరగాలి. అది అంటే నేను అన్నట్టుగా 2 ప్రాతిపదికలు ఉన్నాయి. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఉన్నటువంటి అనుమానం, ఈ 6,93,000 మంది రైతులకు సంబంధించిన వివాదం, ఈ మొత్తానికి పరిష్కారం దొరకాలి. దీంతో పాటు మరికొన్ని చోట్ల అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా బ్యాంకుల కారణంగా కూడా, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డేటా కారణంగా కూడా కొంత అనుమానం, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఒకటేమో మిస్లేనియస్గా ఉన్నటువంటి బ్యాంకులకు సంబంధించి, లేదా రేషన్ కార్డులకు సంబంధించి, పోడు రైతులకు సంబంధించి, వీటన్నిటికీ సంబంధించిన వివాదం ఒక పక్కన ఉంది. వీటితో పాటు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలతో పాటు ఈ మొత్తం మిస్లేనియస్గా ఉన్నటువంటి వీటన్నిటికీ ఒక కంప్లీట్ సొల్యూషన్ దొరికినప్పుడు మాత్రమే రుణమాఫీ పూర్తయిందని భావించాలి. రాజకీయాలు, సిద్దిపేటకి ఉప ఎన్నికలు వస్తాయా, లేదా మరో చోట ఈ సవాలు విసిరినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు అనేది పక్కన పెట్టి ఆలోచిస్తే రైతుల స్థాయిలో ఖచ్చితంగా ఒక కంప్లీట్ రుణమాఫీ జరిగినప్పుడు మాత్రమే దీనికి సమస్యకి, ఈ డిమాండ్స్ కూడా సొల్యూషన్ దొరుకుతుందని భావించాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చుకోవాలన్నా కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలి. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు జరిగిందని కూడా భావించాలి మీరు అన్నట్టు.